హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను హారిక. అక్టోబర్ 18న ఒక మంచి కథతో లవ్ రెడ్డి అనే ఒక సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో ఆ మూవీ టీం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో, హాయ్, ఎలా ఉన్నారు అందరూ? సో ఏంటి, సమరసింహారెడ్డి అయిపోయింది, అర్జున్ రెడ్డి అయిపోయింది, జూంబిరెడ్డి అని కూడా వచ్చింది. లవ్ రెడ్డి ఏంటి టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటండి అసలు? ఇది ఒక ఒరిజినల్ ఇన్సిడెంట్ బేస్డ్ స్టోరీ. సో ఒరిజినల్ స్టోరీలో ఒరిజినల్ పర్సన్ నేమ్ వచ్చి నారాయణ రెడ్డి. ఆయన లైఫ్ నుండి తీసుకున్న కథ ఇది. సో సినిమాలో హీరో పేరు కూడా నారాయణ రెడ్డి పెట్టాము. సో నారాయణ రెడ్డి లవ్ రెడ్డిగా ఎలా మారాడు అన్నది సినిమా స్టోరీ. సో ఒరిజినల్గా జరిగింది అది? ఒరిజినల్ జరిగింది. ఆయన లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని తీసుకొని దాని చుట్టూ ఇంక మనం కొంచెం ఫిక్షనల్గా యాడ్ చేసుకొని చేసింది. సో ఒక డైరెక్టర్గా మీకు ఇది ఫస్ట్ మూవీ అని చెప్పొచ్చా? స్మరణ్ రెడ్డి గారు. సో మీకు ఎలా అనిపించింది ఫస్ట్ మూవీ ఇంత బాగా తీశారు అనేసి? ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై ప్రొడ్యూసర్స్ బికాస్ ఫస్ట్ ఫిల్మ్ అందరికీ అలా తీయాలని ఉంటుంది, బట్ అందరికి కుదరదు. అది మేబీ బికాస్ ఆఫ్ ద బడ్జెట్స్ అవ్వచ్చు, లేకుంటే పీపుల్ అవ్వచ్చు అరౌండ్ యూ, అన్నీ కుదరవు. సో నాకు మాత్రం ఈ ఫిల్మ్కి అన్నీ కుదిరినాయి. సో ఐఎమ్ లక్కీ టు హ్యావ్ ప్రొడ్యూసర్స్ అండ్ మై హీరో అంజన్ రామచంద్ర. హీ సపోర్ట్ మీ లాట్. తను తన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరు కలిసి ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఓకే, స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. సో ఈ మూవీలో నారాయణ రెడ్డి అనే ఒక క్యారెక్టర్ నుంచి తీసుకున్నానని చెప్పారు. సో ఆ నారాయణ రెడ్డి గారు ఈ మూవీ చూసారా? మీరు అప్రోచ్ అయ్యారా ఆయనని? అంతా అఫీషియల్గానే జరిగింది. ఓకే, బట్ ఈ కథ అతనిది అని చెప్పి అతనికి మాత్రం తెలుస్తుంది అంతే, ఇంకెవరికి తెలియదు. ఓకే, అంటే ఏమైనా ఎలిమెంట్స్ లేనివి యాడ్ చేశారా, లేదంటే కంప్లీట్గా రియాలిటీనే పెట్టారా? లైఫ్ అంటే నాట్ జస్ట్ లవ్ కదా, చాలా విషయాలు జరుగుతుంటాయి. బట్ ఆయన లవ్లో కూడా అందరికీ కామన్గా కొన్ని విషయాలు జరుగుతుంటాయి. బట్ ఈయన విషయంలో ఒక స్టేజ్లో ఒక చిన్న పాయింట్ జరిగింది. ఆ పాయింట్ తన లైఫ్ టర్న్ చేసింది. ఆ చిన్న పాయింట్ తీసుకున్నాం మనం, మిగతాదంతా మనం ఫిక్షన్గా యాడ్ చేసాం. సో ఆయన చూసాక ఏమన్నా ప్రింట్ చూపించారా ఫస్ట్ది? హీ ఫీల్ వెరీ హ్యాపీ. ఓ వావ్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. అది ఒక మంచి సక్సెస్ కదా మీకు. అంటే ఫస్ట్ మూవీ అవ్వడము, ఒక నిజంగా జరిగిన ఫ్యాక్ట్ ని తీసుకోవడము, అది ఆయనకు నచ్చడం అంటే గ్రేట్ అని చెప్తాను. తను చూసుకున్నాడంటే దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ us అంతే. సూపర్.